ఎక్స్ప్లెనేషన్కి పోదాం. ఎక్స్ప్లెనేషన్లో క్యాబినెట్ విస్తరణ డౌట్ అంటూ మనకు తొలి వెలుగులో కనిపిస్తోంది. ఈ పేపర్లో కొలిక్కి రాని కొత్త మంత్రుల లిస్టు, పూర్తి కాని హైకమాండ్ కసరత్తు, ఏఐసిసికి మాదిగా లంబాడా నేతల లేఖలు, తమకు పదవులు ఇవ్వాలంటూ డిమాండు, లేఖలతో పార్టీ పెద్దలకు కొత్త తలనొప్పులు, సామాజిక న్యాయం చేయడంపై ఫోకస్, కొత్త మంత్రుల ఖరారుకు టైం పట్టే ఛాన్స్, ప్లాన్ బి సిద్ధం చేస్తున్న హైకమాండ్, 2 బెర్తుల ఖాళీగా ఉంచే ప్లాన్ అట, వీటితో అసంతృప్తులను బుజ్జగించే యోచన. ఉగాదికి కానీ ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కానీ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి భిన్నంగా అనూహ్యంగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కాబోయే మంత్రుల జాబితాపై కూడా హైకమాండ్తో చర్చించి వచ్చారన్నది హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో మాదిగలు, లంబాడ సామాజిక వర్గానికి చెందిన నేతలు అలర్ట్ అయ్యారు. తమకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాశారు. దీంతో క్యాబినెట్ విస్తరణకు తాత్కాలిక బ్రేక్ పడినట్టుగా సమాచారం అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో క్యాబినెట్ విస్తరణ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అనేకమైనటువంటి కథనాలు ప్రచారాలు జరిగినాయి. మొదటగా ఏమన్నారు, 5 మందికి ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 6గురికి అవకాశం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో 5 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రెడ్లు, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీ, మొత్తం 5 మందికి ఛాన్స్ ఉంటుంది అనేది ప్రధానంగా నినమూడదగినటువంటి ప్రచారం. కానీ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే లంబాడలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి, మాకు డిప్యూటీ స్పీకర్ వద్దు, చీఫ్ విప్పులు వద్దు, ఏ విప్పులు వద్దు, మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనేది లంబాడలు, ప్రధానంగా బంజారా లంబాడలు చేస్తున్నటువంటి డిమాండ్. ఇంకోవైపు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. సో ఇద్దరు నేతలు డిమాండ్ చేస్తూ మొన్న ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ముఖ్యమంత్రినే కాదు, ఏఐసిసి పెద్దల్ని కలుస్తాం, ఢిల్లీకి పోతామని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రభుత్వానికి వాళ్ళ రిక్వెస్ట్ని, వాళ్ళ వినతిని వినిపించే విధంగా వాళ్లకు తోచిన రీతిలో ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే లేఖలు రాస్తూ ఉన్నారో దీనివల్ల కొంత తాత్కాలిక బ్రేక్ పడ్డదనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. బట్ అట్లా ఏముండదు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారు ఏఐసిసి పెద్దలు అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ బిడ్డలో లేకపోతే ఎస్సీ బిడ్డలో లేఖలు రాస్తేనో లేకపోతే వాళ్ళు ఉద్యమం చేస్తేనో ఏఐసిసి పెద్దలు ఆపే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయిపోయారు, వారు 1 సైడ్ లెక్క వాళ్ళు డిసైడ్ చేసి ఇక్కడ సీల్డ్ కవర్లో పంపించడం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అయితే వీళ్ళ వల్ల బ్రేక్ అని కాదు, ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి విషయంలో కొంత అటు ఇటుగా మలుగులు అవుతున్నాయి. అంటే వివేక్ వెంకటస్వామికి వలన లేకపోతే ప్రేమ్ సాగర్ రావుకి వలన అని చెప్పేసి. రాజగోపాల్ రెడ్డి విషయం, రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని గంపడి ఆశలతోటి కలలు గంటా ఉన్నాడట, నాకు మంత్రి పదవి వస్తుంది, హోంశాఖ అవుతుంది అని చెప్పేసి. సో రాజగోపాల్ రెడ్డికి మరి ఇవ్వాలన్నా వద్దు, ఎందుకంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి నల్గొండకు అనేకమైనటువంటి పదవులు పోతా ఉన్నాయని ఇప్పటికే ప్రచారం. మొన్నటి ఎమ్మెల్సీలు 3 పోయినాయి. ఇప్పటికే 2-3 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా నల్గొండ నుంచే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి అంటే అట్లెట్లా అవుతుంది. ఇంకా సుదర్శన్ రెడ్డికి ఇస్తూ ఉన్నారు. 2 రెడ్లకు 10% లేనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఏమో 4-5 మంత్రి పదవులు ఇస్తే 40-50% ఉన్నటువంటి బీసీలకేమో 1 మంత్రి పదవి, 14% ఉన్న లంబాడీలకు అసలు మంత్రి పదవే లేదు. మరి 9% ఉన్నటువంటి మాదిగలకు 1 మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే మీరు ఎట్లా అని చెప్పేసి మైనార్టీల ముచ్చట ఇక దేవుడేరుగా. మైనార్టీలకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి మైనార్టీలకు మరి మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అలీఖాన్ ఉన్నాడు. సో అమీర్ అలీఖాన్ ఉన్నాడు. అమీర్ అలీఖాన్కు మరి మంత్రి పదవి ఇవ్వాలనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి డిమాండ్. సో ఇన్ని వేరియేషన్స్, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మంత్రి పదవికి సంబంధించి ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ కొంత డౌట్ అయ్యి కొత్త లిస్టు కొంత బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది తప్ప కేవలం లంబాడ బిడ్డల లొల్లి వలనో లేకపోతే మాదిగ సామాజిక వర్గాన్ని వినతి పత్రం వలనో లేకపోతే ఇంకోటి లేఖల వలనో క్యాబినెట్ విస్తరణకైతే బ్రేక్ పడలేదు అనుకుంటున్నాను నేనైతే. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం క్యాబినెట్ విస్తరణ మాత్రం ఏప్రిల్ 3 లోపు అవుతుంది అన్నారు. సో ఏప్రిల్ 3 లోపు కావచ్చు, లేదంటే ఏప్రిల్ 14 లోపు కూడా కావచ్చు. ఏప్రిల్ 14, 15 లోపు కూడా, అంటే ఏప్రిల్ 2వ వారంలో అయినటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇది ఒక 10-15 సార్లు కావచ్చు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో
15 సార్లు పోస్ట్పోన్ కావచ్చు. నెలకోసారి ఏదో ప్రచారం అవ్వడం పోస్ట్పోన్ అవ్వడం, ఏదో ప్రచారం అవ్వడం పోస్ట్పోన్ అవ్వడం. మొదట్లో ఇట్నే అన్నాడు, ఉగాది అన్నారు, తర్వాత వినాయక చవితి అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి అన్నారు, ఆ తర్వాత దసరా అన్నారు, దీపావళి అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోయి 15 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. మరి ఈసారి ఉగాదికి కన్ఫామ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల డౌట్ అవుతుంది. ఏఐసిసికి మాదిగా లంబాడాల నేతలు లేఖలు రాశారు కాబట్టి తాత్కాలిక బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక బాధ్యతలు పాటించాలి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ, 5 అయితే ఇంకొకటి మిగిలితే ఇంకొకటి ఏదైనా ఒక సామాజిక వర్గానికి ఇచ్చి ఫుల్ఫిల్ చేయాలి. లేదు 2 రెడ్లకు ఇస్తాం, ఒక బీసీకి ఇస్తాం, ఇక 3 అయితే ఇప్పటికి ఓ మైనార్టీకి ఇస్తాం, ఇంకొకటి మిగిలితే ఎస్సీకో ఎస్టీకో ఇస్తామంటే ఇక్కడ సామాజిక న్యాయం జరగదు. సో మంత్రివర్గంలో అవకాశం రాను లడాయి పెట్టడానికి అవకాశం ఉంటుంది, లొల్లి పెట్టడానికి అవకాశం ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో రేపు ఒకవేళ మైనార్టీకి కనుక హైదరాబాద్ నుంచి కనుక అమీర్ అలీ ఖాన్కో ఇంకెవరికో ఇవ్వలేదనుకో, రేపు పొద్దున హైదరాబాద్లో ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి అన్నటువంటి ఆలోచన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ క్యాబినెట్ విస్తరణని చాలా కీలకంగా, చాలా పరిధిలో, అంటే ప్రభుత్వం ఎటువంటి మిస్టేక్ జరగకుండా భవిష్యత్తు కార్యాచరణను ఉద్దేశించుకొని మంత్రివర్గ విస్తరణ చేయాలి. కాబట్టి కొంత ఆలస్యమైన పర్ఫెక్ట్గా చేయాలన్నటువంటి ఆలోచనతోటి రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. సో సామాజిక న్యాయం చేయడం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కొత్త మంత్రుల ఖరారు టైము ఇంకా మనకు సమయం పట్టేటువంటి అవకాశం ఉందంట. అందరూ అనుకున్నారు ఈ ఉగాదికి అయిపోతుంది అనుకున్నారు, కానీ సో కొత్త మంత్రుల జాబితాకు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఏఐసిసికి మాదిగా లంబాడ నేతలంతా కూడా లేఖలు రాశారు కాబట్టి ఇంకా కొలికి రాని కొత్త మంత్రుల లీస్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఈ లీస్టు ఫైనల్ కావాలి, నేతలు సాటిస్ఫాక్షన్ కావాలి, అప్పుడు సామాజిక న్యాయం జరిగినప్పుడు అప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. కాబట్టి ఇంకొంత టైం మాత్రం బట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనట్టు మాత్రం ఏప్రిల్ మొదటి వీక్లో మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో చూద్దాం ఎంతమందికి ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాబోతుంది, ఏం కథ ఎట్లా అనేది. బట్ టైం మాత్రం పడుతుంది. ఇక పాస్టర్ది హత్యే